నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి అనే ఆ గౌరవం ఇవ్వడాన్ని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి అనే హోదాను ఎంజాయ్ చేస్తున్నటువంటి పార్టీకి ఏమాత్రం ఇష్టం లేదు. వాళ్ళు జీర్ణించుకోలేకున్నారు ఆ ప్రచారాన్ని కూడా. అలా జరిగితే మాకు సీఎం కావాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికోసం ఒక పెద్ద ఆర్గనైజ్డ్గా ఏమంటే ఒక క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. అది వేరే విషయం. టు బి ఫ్రాంక్, ప్రాక్టికల్ ప్లాట్ఫామ్ మీద కనుక మనం చూస్తే నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి కాకపోతే ముఖ్యమంత్రి అయినా కూర్చోబెట్టగలిగే ఆ బలం టీడీపీకి ఉంది. కాదు కూడదు అని చెప్పి సొంతంగానైనా కనుక పోటీ చేసి గెలిచేంత బలం జనసేన అధ్యక్షుడికి ఉందా అన్న ప్రశ్నకి సమాధానం వాళ్ళే చెప్పాలి. టు బి ఫ్రాంక్, ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయి నుంచి క్యాడర్ ఉంది, నెట్వర్క్ ఉంది. వాళ్ళ క్షేత్రస్థాయి నుంచి కూడా సరే, ఇప్పుడు జనసేన అనే ఆ తోడు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తే వాళ్ళ అధికారంలోకి వస్తారా రారా అన్నది తర్వాతి ప్రశ్న. వచ్చినా రాకపోయినా కనీసం 35-36% ఓటు బ్యాంకు అయితే తగ్గకుండా ఆ పార్టీ గెయిన్ చేయగలుగుతుంది. అందులో అయితే అనుమానం లేదు కదా. మరి అదే జనసేన పార్టీ అంత గెయిన్ చేయగలుగుతుందా? వాళ్ళకంత బలం ఉందా ఇండివిజువల్గా పోతే? నారా లోకేష్ గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వాలనుకుంటే రాజకీయ కోణంలో, తెలుగుదేశం పార్టీ కోణంలో అది 100% వాళ్ళకి అది నీడెడ్ కూడా. ఒక రాజకీయ పార్టీగా దాని భవిష్యత్తు లీడర్షిప్ను స్ట్రెంగ్తన్గా ఉంచుకోవాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత లీడర్షిప్ నారా లోకేష్ గారే అని చెప్పి ఆ పార్టీ ప్రమోట్ చేస్తూ ఉంది. కాబట్టి వాళ్ళకు వేరే ఆప్షన్ కూడా ప్రస్తుతానికి కనిపించడం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా ఉన్నప్పుడే ఆయనకు ఒక పొజిషన్ ఇచ్చి దాన్ని స్ట్రెంగ్తన్ చేసే విధంగా ముందుకెళ్ళాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. ప్రాంతీయ పార్టీలు ఇటువంటివన్నీ సర్వసాధారణం. మరి నారా లోకేష్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తే మాకు సీఎం కావాలి అని చెప్పి జనసేన వాళ్ళు డిమాండ్ చేస్తే నిజంగా డిమాండ్లో సహితుకత ఉందా? అసలు వాళ్ళకంత బలం ఉందా? ఒకవేళ వాళ్ళు లేదు, కూటమి నుంచి వెళ్ళిపోయారు అనుకుందాం, తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరం అవుతుందా? ఇప్పుడైతే ఖచ్చితంగా కాదు. 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాదు కూడదని చెప్పి 40 మందిని 50 మందిని చూలుస్తామంటే డెమోక్రసీ ఎందుకు? ఏం చేస్తారు? ప్రభుత్వాలను కూల్చేసి నాశనం చేసేస్తారా? అట్లా ఏ ప్రజాస్వామ్యవాది అంగీకరించరు. ఇప్పటికిప్పుడు లోకేష్ని సీఎం చేద్దామనుకున్నా చేసుకోగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు లోకేష్ని ఇన్స్టాల్ చేసో, లేకపోతే లోకేష్ను మరొకటి చేసో, లేకపోతే మా ముందు లోకేష్ ఎంత అని చెప్పి అనుకోవడానికి ఆ ఆస్కారమే లేదు. ఇప్పుడు లోకేష్ నాయకత్వంలో ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ ఎన్నికలు ఎదుర్కొన్నా, ఇటు జనసేన అధ్యక్షుడి హోదాలో ఆ పార్టీ ఎన్నికలు ఎదుర్కొన్నా, వాళ్ళు ఇండివిజువల్గా ఆ పార్టీ అధ్యక్షుడైనా గెలుస్తారో లేదో మనం చెప్పలేం. కానీ తెలుగుదేశం పార్టీ అయితే డెఫినెట్లీ ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపెడుతుంది కదా. మరి ఏ ప్రాతిపదికన వీళ్ళు తెలుగుదేశం పార్టీకి కాకుండా అధికారం మా చేతిలో ఇవ్వాలి? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక నిజంగా ఏజ్ ఫ్యాక్టర్ దగ్గరకు వచ్చింది, కాదన్నారు ఏజ్ ఫ్యాక్టర్, ఆ ఏజ్ ఫ్యాక్టర్తో ఆయన పక్కకు తప్పుకునే పరిస్థితి వస్తే తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారు కాకుండా ఎక్స్ కాకుండా వై కాకుండా జడ్కి ఎవరికైనా ఇచ్చుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి కాకుండా జనసేన అధ్యక్షుడికి ఇవ్వాలి అని చెప్తే ఏమైనా అర్థం ఉందా ఇందులో? ఇదేమైనా సహితుకత ఉందా? ఏదో సినిమా ఎలివేషన్స్ ఇచ్చుకొని, ఏదో మంచిగా ఏదో సినిమాలో స్టైల్ కదా పెట్టుకొని, ఆ ఫోటోలు విజువల్స్ పెట్టుకొని సీఎం అర్హత మాకుందనుకుంటే ఎట్లా కుదురుతుంది? మా అండతోనే టీడీపీ అధికారంలోకి వచ్చింది అంటే అదే టీడీపీ అండతోనే కదా ఆయన కానీ ఉప ముఖ్యమంత్రిని ఆయన కూడా గెలిచింది. అదే టీడీపీ ఇండివిజువల్గా పోటీ చేసి 23 సీట్లను వచ్చాయేమో 19లో. వీళ్ళకి ఒకటే కదా ఏకనిరంజనలాగా ఆ అధ్యక్షుడు 2 చోట్ల ఓడిపోయారు కదా. నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. ఏదో మరి అధికారానికి ఇప్పుడు గవర్నమెంట్లో ఇప్పుడు కూటమి ఉప ముఖ్యమంత్రి ఇచ్చింది కదా అని ఆ అధికారాన్ని ఎంజాయ్ చేసుకుంటూ, ఏదో బీజేపీ వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి కదా అని చెప్పి, ఎవరితోనైనా మనం కలవగలుగుతున్నాం అని చెప్పి మన స్థాయి పెరిగింది అనుకుంటే ఎలా పాసిబుల్? మరి అట్లా స్థాయి పెరుగుతుందో? ఇప్పుడు ప్రజాక్షేత్రంలో జనసేన ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకునే అంత స్థాయి ఉందా ఆ పార్టీకి? అంత స్థాయి ఉందా? వీళ్ళు ఇలా సినిమా ఎలివేషన్స్, లోకేష్ని మరి డిప్యూటీ హీరోలు కూడా రేపని చేసి తీరాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళ పార్టీ పటిష్టత కోసం వాళ్ళకి తప్పదు కదా. సరే, లోకేష్ నాయకత్వం అయిన తర్వాత అది ఏమవుతుంది, ఎట్లా ప్రజలు తీసుకుంటారన్న తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు చూడాలి. కానీ ఒక పార్టీ పరంగా వాళ్ళ లీడర్షిప్ని వాళ్ళు స్ట్రెంథెన్ చేసుకుంటారు. వీళ్ళు వద్దు, ఇవ్వకూడదు, ఇస్తే ఆయన హోదా తగ్గిపోతుంది, ఇవన్నీ ఎట్లా కుదురుతాయి? అసలు వీళ్ళ డిమాండ్ చూడండి. వీళ్ళకు ముఖ్యమంత్రి అంట, నారా లోకేష్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంట. కనీసం దరిదాపుల్లో కనుక నమ్మశక్యంగానో లేకుంటే సహేతుకంగానో ఇటువంటి డిమాండ్స్ ఉన్నాయా?
అందుకే అంటారేమో కొందరు పిల్లలు పిల్ల చేష్టలు అని.